అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శఠగోపం. రచయిత విరించి గారు. ఇక కథలోకి వెళితే, డ్రైవర్ యాదగిరి బ్రీఫ్ కేస్ ఫైల్స్ తీసుకొని కారులో పెట్టి డోర్ తీసి నుంచున్నాడు. ఆఫీసర్ ధర్మరాజు షూలేస్ ముడేసుకొని సోఫాలోంచి లేచాడు. ఏమండి, చిన్న మాట అంది వరలక్ష్మి పట్టుచీర సరిచేసుకుంటూ వచ్చి. చెప్పు అన్నాడు ధర్మరాజు. సాయంత్రం అమ్మాయి స్వాతి నేను జ్యువెలరీ షాపింగ్కి వెళ్తాం. ఇంట్లో ఉన్న చిల్లర సరిపోయేటట్లు లేదు. వచ్చేటప్పుడు ఏమైనా తెస్తారా అంది వరలక్ష్మి. 10 సరిపోదా? అది 10 కోట్లులా చెబుతున్నారు. ఇంత చేసి 10 లక్షలు. ఇప్పుడంటే ఇప్పుడు ఎక్కడ నుంచి తేను వరం అన్నాడు వాచి చూసుకుంటూ బ్రతిమాలుతున్నట్లుగా. ఆ దేవుడికే తెలియాలి, ఆయన సొమ్మే కదా అంది వరలక్ష్మి నవ్వుతూ. అరవకు, డ్రైవర్ వింటాడు అన్నాడు నోటికి వేలు అడ్డు పెట్టుకొని. వాడికి తెలియని రహస్యమేముంటుంది? సరే మీరు వెళ్ళండి, తక్కువైతే నాకు ఫోన్ చేయి చూద్దాం అని హడావుడిగా బయటకొచ్చి కారెక్కాడు. కారు వేగంతో ధర్మరాజు ఆలోచనలు పోటీ పడుతున్నాయి. సాయంత్రంలోగా మరో 5 చూడకపోతే రాత్రికి వరలక్ష్మితో గొడవే. ఆ కాంట్రాక్టర్ ఫైలు ఈరోజు క్లియర్ చేస్తే వచ్చే 5 అలా సర్దేయొచ్చు. ఎలాగూ మొన్ననే కబురు చేశాడు కాబట్టి ఈరోజు తప్పక తెచ్చిస్తాడు. సార్ అన్నాడు యాదగిరి డోర్ తీసి. ఆలోచనల్లో ఆఫీస్ వచ్చిన విషయం ధర్మరాజు గుర్తించలేదు. వెంటనే కారు దిగి టీవీగా ఆఫీస్లో అడుగుపెట్టి టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ధర్మరాజు యమ స్ట్రిక్టు. అంతా యమధర్మరాజనే అంటారు. ఎవరినీ సరిగా తిననివ్వడు. తనకే సింహభాగం కావాలంటాడు. మధ్యాహ్నం లంచ్ అయిన అరగంటకు కోటేశ్వరరావు అన్నమాట ప్రకారం సూట్ కేసుతో వచ్చేశాడు. నమస్కారం సార్ అన్నాడు వినయంగా స్ప్రింగ్ డోర్ తోసుకొస్తూ. రండి, వచ్చారా? కూర్చోండి కోటేశ్వరరావు గారు, మీకోసమే చూస్తున్నాను అన్నాడు చిరునవ్వుతో ధర్మరాజు. మనుషుల్ని మనుషుల్లా చూడటమే సంస్కారమైతే ధర్మరాజు కాంట్రాక్టర్లని వరాలిచ్చే దేవుళ్లా చూస్తాడు. తన అభ్యున్నతికి వాళ్ళే కారణమనే విషయం ధర్మరాజుకు తెలుసు. ఎటొచ్చి పావలా ఇచ్చేవాణ్ణి రూపాయి అడుగుతాడు, గిట్టని వాళ్ళు పీడిస్తాడు అంటారు అంతే. కోటేశ్వరరావు విఐపి బ్రీఫ్ కేస్ ధర్మరాజు దగ్గరగా తోశాడు. చూసుకోండి సార్, మీరు అడిగినట్లుగానే 5 అన్నాడు. చూసేదేముంది, నమ్మకం నమ్మకం ప్రధానం అంటూనే ఓసారి బ్రీఫ్ కేస్ తెరిచి కళ్ళతో లెక్కపెట్టి చేతులతో తడిమి చూసుకొని తృప్తిగా చిరునవ్వు పెదాలపై మెరిపించాడు. ఓకే, ఈరోజు పని అయిపోతుంది అన్నాడు చిరునవ్వుతో. కోటేశ్వరరావు ఇచ్చిన బ్రీఫ్ కేస్ తాళాలు జేబులో వేసుకున్నాడు. మరుక్షణం ఛాంబర్ డోర్ తోసుకుంటూ 5 మనుషులు లోపలికి దూసుకొచ్చారు. ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా రావడమేనా? పులిలా గర్జించాడు ధర్మరాజు. ఏసీబీ 3 అక్షరాలు పలికాడు వచ్చిన వాళ్లలో పెద్దాయన. మరుక్షణం పిల్లిలా ముడుచుకుపోయాడు ధర్మరాజు. ముచ్చెమటలు పట్టేశాయి. గుండెదడ పెరిగింది. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. కళ్ళు బైర్లు గమ్మాయి. యు ఆర్ కాట్ రెడ్ హ్యాండెడ్, ప్లీజ్ డోంట్ మూవ్ అన్నాడు వాళ్ళల్లో పెద్దాయన. సెల్ ఫోన్ బ్రీఫ్ కేస్ లాక్కున్నారు. ఛాంబర్లోనే ఓ ప్రక్కగా కూర్చోబెట్టారు. కోటేశ్వరరావు కుర్చీలోంచి లేచి నుంచున్నాడు. కానీ మొహంలో ఏదో సాధించానన్న తృప్తి కనిపిస్తోంది. ఏసీబీ వాళ్ళు ఆఫీస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలి వాళ్ళని బయటకు, బయటి వాళ్ళని లోపలికి అనుమతించడం లేదు. ధర్మరాజు ఇంటి నుంచి ఫోన్ కాల్ వస్తోంది. ఇన్స్పెక్టర్ సెల్తో పాటు స్పీకర్ ఆన్ చేశాడు. ఏమండి, ఏసీబీ వాళ్ళట మమ్మల్ని ఓ ప్రక్కన కూర్చోబెట్టి ఇల్లంతా సోదా చేస్తున్నారండి. నాకు భయంగా. అవతల ఎవరో సెల్ డిస్కనెక్ట్ చేశారు. అయిపోయింది, తన జీవితం నాశనమైపోయింది. రేపటి నుంచి చిప్పకూడే గతి. కాసులు లెక్కబెట్టే చేతులతో ఇక రోజు ఊసలు లెక్కబెట్టాలి. డబ్బు, సుఖం, మనశ్శాంతి, అరువు అన్నీ పోయాయి. ఇన్నాళ్ళు దేవుడి డబ్బే కదా అని కూడబెట్టింది మొత్తం గోవిందా గోవిందా. ధర్మరాజు ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఏసీబీ వాళ్ళు ఆఫీసులో ప్రతి ఫైలు, ప్రతి అంగుళం సోదా చేసి కార్యక్రమం ముగించేటప్పటికి రాత్రి 9 అయ్యింది. ఉదయం ఆఫీస్కు పులిలా వచ్చిన ధర్మరాజు రాత్రి అయ్యేటప్పటికి పిల్లిలా తల వంచుకొని వచ్చి జీపెక్కాడు. బ్రీఫ్ కేస్, ముఖ్యమైన ఫైల్సు ధర్మరాజును కోటేశ్వరరావును తీసుకొని జీప్లో ధర్మరాజు ఇంటికొచ్చేటప్పటికి 10 అయ్యింది. ఇంటి చుట్టూ పోలీస్ ఫోర్సు, లోపల మరో 5 ఏసీబీ వాళ్ళ సోదాలతో హడావుడిగా ఉంది. కాంపౌండ్లో కట్టేసి ఉన్న ధర్మరాజు పెంపుడు ఆల్సేషన్ కుక్క విశ్వాసంగా మొరుగుతూనే ఉంది. భార్య వరలక్ష్మి, కూతురు స్వాతి ఏడుపు మొహాలతో
సోఫాలో ఓ మూలగా కూర్చొని ఉన్నారు. అప్పటికే వాళ్ళ విచారణ పూర్తయినట్లుంది. అవమాన భారంతో ధర్మరాజు వైపు కోపంగా చూస్తున్నారు. ధర్మరాజు వచ్చి వరలక్ష్మి ప్రక్కన కూర్చున్నాడు. ఛీ అని పురుగును చూసినట్లు చూసి ప్రక్కకు జరిగింది వరలక్ష్మి. చేతకాని వాడివి ఎందుకు చేయాలి? మాకు ఎంత అవమానంగా ఉంది. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనుంది. అసహ్యాన్ని నొక్కి పెడుతూ చీదరించుకుంది వరలక్ష్మి. నన్న ఎందుకు చేశావు నాన్న? మా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వరా? కూతురు స్వాతి కూడా ధర్మరాజునే నిలదీసింది. ధర్మరాజు నివ్వెరబోయాడు. ఎవరి కోసం పాప పనులు చేశాడో వాళ్ళే తనని అసహ్యించుకుంటే ఇక లోకం ఎలా చూస్తుంది? ఏమని కూస్తుంది? మాట్లాడకండి అరిచాడు సబ్ ఇన్స్పెక్టర్. అప్పటికే ఇంట్లో అలమారాలు, కిచెన్లో కబ్బోర్డులలోనూ, వాడని వాషింగ్ మిషన్లలోనూ దాచిన నగలు, దస్తావేజులు అన్నీ ఓ బెడ్షీట్ పరిచి లిస్టు రాస్తున్నారు. ఆ పంచనామా అయ్యేటప్పటికి రాత్రి 11. మా అంచనా ప్రకారం మీ దగ్గర సుమారు 100 కోట్ల పైనే ఉండాలి. కానీ ఇక్కడ 10 కోట్లకు మించి ఈ నగలు, డాక్యుమెంట్స్ లేవేమి అన్నాడు డిఎస్పి. 10 కోట్లు కూడా ఉండదండి అన్నాడు ధర్మరాజు అమాయకంగా. మీ తోడల్లుడు, బావమడిది, మామగారు అందరిళ్లపై రైడింగ్ పూర్తయింది. లాకర్స్ రేపు తెరుస్తాం. మీ అంతటా మీరు అన్ని విషయాలు తెలియజేస్తే మాకు శ్రమ, మీకు శిక్ష తగ్గుతాయి. మిగతాది ఎక్కడ దాచారో చెప్పండి. చెప్పకపోతే ఎలా చెప్పించాలో మాకు తెలుసు ఇన్స్పెక్టర్ కటువుగా అన్నాడు. అప్పటికే మీడియా వచ్చేసింది. డిఎస్పి మీడియా వాళ్ళకి చెప్పాడు. దేవాదాయ శాఖలో 25 ఏళ్ల క్రితం అటెండర్గా ఉద్యోగంలో చేరిన ఈ అడవి ధర్మరాజు అంచెలంచెలుగా ఆఫీసరై సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడు. కొడుకుని యుఎస్లో ఎంఎస్ చేయిస్తున్నాడు. కూతురికి లక్షలు కట్టి మెడిసిన్ సీటు, కోట్లు ఖర్చు పెట్టి పీజీలో సీటు ఇప్పించాడు. ఈరోజు 5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇవన్నీ అరెస్టు చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. రేపు శని, ఎల్లుండి ఆదివారం కాబట్టి కోర్టుకి సెలవు. సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం చెప్పాడు డిఎస్పి. మీడియా వాళ్ళు కెమెరాలు క్లిక్మంటూనే ఉన్నాయి. ధర్మరాజుని జీప్ ఎక్కించారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా కేవలం రాతి విగ్రహంగా భావించి నిలువు దోపిడీకి పాల్పడ్డ ధర్మరాజుకు మొట్టమొదటిసారి దేవుడంటే ఏమిటో తెలిసి వచ్చింది. క్షణాల్లో ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే ధర్మరాజు అక్రమ సంపాదన గురించి వార్త చూపడం మొదలుపెట్టింది. మర్నాడు వార్తాపత్రికలు అన్నిట్లో అధర్మరాజు అక్రమార్జన అంటూ మొదటి పేజీ హెడ్లైన్స్లో ఫోటోలతో సహా ప్రచురించారు. ఏసీబీ వాళ్ళు అన్ని చోట్ల వెతికినా వాళ్ళ అంచనా ప్రకారం ఉండాల్సినంత అక్రమార్జన ఆచూకీ చిక్కలేదు. యాదగిరిని పిలిపించి మాట్లాడాడు డిఎస్పి. సార్, ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్దాం అన్నాడు యాదగిరి. వెంటనే అందరూ వెహికల్స్లో ధర్మరాజు తల్లి యశోదమ్మ ఉండే వృద్ధాశ్రమానికి వెళ్ళారు. యాదగిరి సరాసరి యశోదమ్మ గదికి తీసుకువెళ్ళాడు. రూమ్లో ఆమె పొడవాటి బల్ల మీద పరిచిన బెడ్ మీద కూర్చొని ఉంది. ఆమెకు 80 ఏళ్ళు ఉంటాయి. మనిషి బలహీనంగా ఉన్నా మాట స్పష్టంగా వినిపిస్తోంది. ఆశ్రమం మేనేజర్ ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. వారి సంభాషణ వింటూ గుమ్మం బయట ఆగిపోయారు అంతా. అమ్మ, మీ అబ్బాయి ఫోటో పేపర్లో పడిందమ్మా అన్నాడు మేనేజర్. ఏం ఘనకార్యం చేశాడట అందావిడ చదువుతున్న భగవద్గీత మీద నుంచి దృష్టి మరల్చకుండా. అక్రమంగా కోట్లు సంపాదించాడని ఏసీబీ వాళ్ళు దాడి చేసి పట్టుకున్నారటమ్మా. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇలాంటి వార్త ఏదో రోజు వినవలసి వస్తుందని నాకు ముందే తెలుసు. ఎన్నోసార్లు దేవుడి సొమ్ము తినొద్దని, మంచిది కాదని చెప్పాను. నా మాట నచ్చక నన్ను వాడు ఈ ఆశ్రమంలో ఉంచాడు. ఆ అవినీతి కూడా తినలేకే నా పెన్షన్ డబ్బులతోనే నేను ఆశ్రమంలో బ్రతుకుతున్నాను అంది యశోదమ్మ. ఏసీబీ బృందం గదిలోకి ప్రవేశించారు. అమ్మ, మేము ఏసీబీ నుంచి వచ్చాం అన్నాడు డిఎస్పి. మీ పని మీరు కానివ్వండి బాబు అంది ఆమె ప్రశాంతంగా. గబగబా గది అంతా చెక్ చేశారు. ఏం దొరకలేదు. డిఎస్పికి అక్కడ ఉన్న కొత్త మంచం చూసి ఏదో అనుమానం వచ్చింది. ఈ మంచం చేయించి ఎన్నాళ్ళయింది? ఆశ్రమంలో మంచాలన్నీ ఇలాగే ఉంటాయా అన్నాడు. ఇది యశోదమ్మగారు వచ్చాక ధర్మరాజు గారు పంపారండి అన్నాడు ఆశ్రమ మేనేజర్. పరుపు పైకెత్తి చూశారు. పైకి కనిపించని విధంగా రహస్యంగా బాక్స్ టైప్లో అలమరా అమర్చి ఉంది. దాన్ని బలవంతంగా తెరిచారు. దాని నిండా బంగారం, నగదు, డాక్యుమెంట్స్ కిక్కిరిసి ఉన్నాయి. వాటిని బయటకు తీసి చూశాక డిఎస్పి ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపించింది. ఓకే, అవర్ మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు డిఎస్పి ఉత్సాహంగా.
నా కొడుకు నన్ను ఆశ్రమం పాలు చేసినా ఇన్నాళ్ళు అవినీతి పడగనీడలో తినడం లేదని తృప్తిగా బతికాను. కానీ ఇంతకాలం అవినీతి విషసర్పంపైనే పవలించానని ఈరోజు తెలిసింది అంది యశోదమ్మ బాధగా. మీరెందుకమ్మా బాధపడుతున్నారు? అనుమానం రాదని ఇక్కడ దాచాడు మీ అబ్బాయి. గుడిలో పూజారి భక్తులకు శటగోపం పెడతాడు వాళ్లకు మంచి జరగాలని. కానీ దేవుని ఆస్తి తనకు కలవాలని మీ అబ్బాయి దేవునికే శటగోపం పెట్టాడు అని అన్నాడు డిఎస్పి. కంగ్రాట్స్ యాదగిరి, ప్రతి డిపార్ట్మెంటులో నీలాంటి వాళ్ళు ఉంటే అవినీతిని అరికట్టవచ్చు అన్నాడు డిఎస్పి. సార్ నాదేముంది సార్, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. దేవుడు తన సొమ్ము తిన్నా క్షమిస్తాడేమో కానీ కన్న తల్లికి కూడు పెట్టని వాడిని క్షమించడు సార్ అన్నాడు యాదగిరి చేతులు జోడించి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.